మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో తుఫాను సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోంథా తుఫాను తేలిగ్గా తీసుకోవద్దని, ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఇది మరింత తీవ్ర ప్రభావం చూపుతుందని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యేకించి మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన కేంద్రాల్లో తప్పనిసరిగా ఉంటూ తుఫాను సందర్భంగా ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B తదితర అనుబంధ శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కాలువల్లో చెత్త చెదారం అడ్డుపడి నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. APSDCLకు సంబంధించి విద్యుత్ స్తంభాలు తదితర పరికరాలను ముందుగానే సమకూర్చుకుని విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. ఆ శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ వారి వారి ప్రాంతాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నియమించుకుని ఎప్పటికప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్, కెనాల్స్ను తరచుగా నీటి మట్టాలను పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ SCకి సూచించారు. ఎట్లా వెళ్తాయి ఏంటో దాన్ని బట్టి మనం కాకినాడ వెళ్ళాలని లేదు, అది ఇంకా కొంచెం కిందికి వచ్చి ప్రకాశం, బాపట్ల ల్యాండ్ ఫాల్ అయితే మన జిల్లాకి ఇంకా తీవ్రమైన ఇంపాక్ట్, అసలు ఇంకా మనం మెజర్ చేయలేము. సో దయచేసి ఎవ్వరు కూడా దీన్ని లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. సో లైన్ డిపార్ట్మెంట్స్ కంటిన్యూస్ కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఐ ఫీల్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఇరిగేషన్, రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కలిసి మాట్లాడుకుంటేనే ఏ చెరువులు ఎంతవరకు నిండినాయి, ఏదైనా బ్రీచెస్ ఉన్నాయా, సర్ప్లస్ వాటర్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా, కింద ఉన్న డౌన్ స్ట్రీమ్ ఉన్న ఏ ఆయకట్లో రైతులు ఇబ్బంది పడతారు, ఎవరి పంటలు నష్టపోతాయి, ఇవన్నీ కూడా మీకు సమాచారం ఉండాలి. ఆయన చేస్తున్నాం, ప్రిపేర్నెస్ ఉండాలి. ఫీల్డ్ విజిట్ ఏదంటే ఇవాళ రేపు ఇల్లు మార్నింగ్ పెట్టుకోండి, తర్వాత కంట్రోల్ రూమ్ నుంచి మీరు మానిటర్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేయాలి. మున్సిపల్ ఏరియాస్ లో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ తిరుపతి కార్పొరేషన్. లో లైన్ ఏరియాస్ ఎక్కువ, అండర్ పాస్ తో వెహికల్స్ స్టక్ అవ్వడం, చెట్లు పడిపోవడం, ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోవడం, వాటర్ రాకపోవడం. ఓవరాల్ బ్రాడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్. చెప్పినట్టుగా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పి ఆల్రెడీ స్టేజ్ రైట్ ఫ్రమ్ SHO స్థాయిలో SHO, FRO అండ్ కన్సర్న్ లోకల్ అదర్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీసర్స్, రెవెన్యూ అయితే అక్కడ ఉన్న విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్, తర్వాత అట్ ద సేమ్ టైం సబ్ డివిజన్ లెవెల్లో SDPO అండ్ RDO. ఖచ్చితంగా SDRF అంతమంది దొరకపోవచ్చు కాబట్టి ఇందాక కూడా SDRFని ప్రతి అదర్వైజ్ అట్లీస్ట్ 3 రోజులు ట్రాఫిక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇంజనీర్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు సార్. ఆ 3 అండర్ పాసెస్. అదర్వైజ్ సార్ ఈ ట్రీస్ ఇవి ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి. మా ఏటీ హార్టికల్చర్ ఈస్ అటెండింగ్ మీట్ అండ్ JCBs ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి అవుట్ఫాల్ ఏరియాలో కూడా ఇవన్నీ రిమూవ్ చేసేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఎన్షూర్ చేసేందుకు ఉన్నాం సార్. ఈ వాటర్ కంటామినేషన్ లేకుండా వాటర్ టెస్టింగ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఎక్కడైనా వాటర్ టెస్టింగ్ పాజిటివ్ రాకపోతే స్టాప్ చేసేసి వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఇస్తున్నాం సార్. తిరుపతి శ్రీకాళహస్తికి సరిపోతుంది సార్. ఈ 2 డివిజన్లకి గూడూరు, సూళ్ళూరుపేటకి ఇంకో టీమ్ రిక్వెస్ట్ చేస్తాం సార్. ఓకే.